ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి ఈ జల దోపిడీకి సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి వేణుగోపాలరావు నాయుడు తెలుసుకుందాం. వేణు, చెప్పండి, మీరు పక్క రాష్ట్రానికి సంబంధించి నిధులు తోడేసుకుపోతుంటే ఇక్కడి కాంగ్రెస్ దద్దమ్మలు ఏం చేస్తున్నట్టు, అసలు ప్రజలకు వీళ్ళకు ఓట్లేసి గెలిపించింది దేనికోసం, అంటే కాంగ్రెస్ని కొని తెచ్చుకొని నరకం తెచ్చుకున్నామా అన్నట్టు ప్రజల నుంచి ఒక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? శోభన్, యాక్చువల్గానైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే ఎక్కడ కానీ అంటే ముఖ్యంగా అంటే చెరువులు కానీ కుంటలు కానీ చెక్ డ్యామ్లు కానీ ఎండిపోయిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకంలో కూడా నీళ్లు లేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత అగ్రికల్చర్ విషయానికి వస్తే దీనిపై స్పష్టత లేని నేపథ్యం ఒకటి. ముఖ్యంగా ఒక రైతులు ఎన్ని లక్షల హెక్టార్ల వరకు అంటే వరి ధాన్యం పండిస్తారు, వాళ్ళకి ఎంత ఎరువులు అవసరం ఉంటాయని చెప్పి దాని మీద ఒక రివ్యూ నిర్వహించాల్సిన అవసరం ఉండే. కానీ ప్రస్తుతం అయితే చూసుకుంటే ఎరువులకు సంబంధించి కూడా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి కనిపిస్తోంది మనకు. ఎందుకంటే నిన్న మల్లాపూర్లో చూసుకుంటే పెద్ద ఎత్తున అంటే రైతులు ఎక్కువ మంది వస్తున్నారు, యూరియా బస్తాలు తక్కువ వస్తున్నాయి. ఇప్పుడు పొట్ట దశకు వచ్చిన నేపథ్యం, పొటాష్తో పాటు యూరియా అవసరం ఉంటుంది. రైతులు కూడా పెద్ద ఎత్తున క్యూలైన్లలో ఈరోజు ఉదయం నుంచే క్యూలైన్లు నిలబడ్డా కానీ వచ్చే 100 అయితే రైతులు 200 నుంచి 300 మంది క్యూలైన్లో ఉంటున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే నీరు విషయానికి వస్తే కూడా చివరి ఆయకట్టుకు నీరు అందని నేపథ్యం కనిపిస్తుంది. ఇటు ఎల్లారెడ్డిపేట, తిమ్మాపూరు, రామడుగు కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీళ్లు రాక వరి ఎండిపోతున్న నేపథ్యంలో తమ పశువులను పెట్టి మేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే దీని అంతా కారణం ఏంటంటే ముందస్తు దీనిపైన రివ్యూ నిర్వహించకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుందనేది ఒక ఎత్తు అయితే, మరోవైపు ఇటు ఈరోజు ఉదయం కూడా బోయినపల్లి వినోద్ కుమార్ మాజీ ఎంపీ కూడా మాట్లాడుతూ ముఖ్యంగా ఈరోజు ఏ జలాశయాలు చూసుకున్నా కూడా నిండుకుండను తలపించినటువంటి పరిస్థితి ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు జలాశయాలతో పాటు తక్కువ నీరు వస్తుంది. ఇప్పుడు ఎల్ఎం డివిజన్కి వస్తే కూడా 13 టీఎంసీల కెపాసిటీతోటే ఉంది. అంటే రాబోయే రోజుల్లో ప్రస్తుతం అయితే ఇది ఇంకా ఫిబ్రవరి అంటే మార్చి, ఏప్రిల్, మే వచ్చే వరకు కూడా తాగునీటికి కూడా కష్టాలు అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక కరకట్టను ఏర్పాటు చేసి ఆ పిల్లర్ను రిపేర్ ఇప్పటికి కూడా జూన్ వరకు చేయొచ్చు, మళ్ళా వర్షాకాలం వరకు కూడా దాన్ని పునరుద్ధరించవచ్చు. మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? రైతుల విసుకు ముఖ్యంగా చూసుకుంటే నీళ్లుంటేనే వాళ్ళు పని చేసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు తప్పకుండా నీటి వసతి రైతులకు కల్పించినప్పుడు మాత్రమే వారు ఏ పనులైనా చేసుకోగలరు. ప్రభుత్వం జరుగుతున్నప్పటికీ కూడా ముందు చూపుతో కనీసం సమీక్షలు జరపకపోవడం, అదేవిధంగా 15 నెలల కాంగ్రెస్ పాలనలో కరువు కోరల్లోకి తీసుకెళ్లడమే ఇందిరమ్మ రాజ్యమా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. అంటే యాక్చువల్గానైతే శోభన్, దీని మీద అవగాహనతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే అగ్రికల్చర్ విషయానికి వస్తే ఎటువంటి కార్యాచరణ లేదనే తెలుస్తోంది. ఎందుకంటే అగ్రికల్చర్ విషయానికి వస్తే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే నిన్న ఇవాళ కూడా యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున ఉదయం 2-3 గంటల నుంచే క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే వారికి అనుగుణంగా ఎన్ని హెక్టార్ల వరకు వరి ధాన్యం వేశారు, ఎన్ని ఎరువులు అవసరం పడతాయి అనే దాని మీద రివ్యూ అగ్రికల్చర్ అధికారులతో ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలాంటి నిర్వహణ లోపం వల్లనే ఈరోజు ఎరువులు ఎంత కావాలనేది తెలియని నేపథ్యం ఒక ఎత్తు అయితే, తక్కువ అంటే వాళ్ళకి కావాల్సిన డిమాండ్ కంటే కూడా తక్కువ వస్తున్న నేపథ్యంలో రైతాంగం అంతా కూడా ఒకరిపై ఒకరు దూషణలు చేసుకోవడమే కాదు, ఉదయం అయిందంటే చాలు వాళ్ళలో వాళ్ళు ఆగ్రహవేశాలు ఎక్కువ వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద అవగాహన లేని నేపథ్యంలోనే ఈ విధంగా జరుగుతుందని చెప్పి రైతాంగం అంతా కూడా అంటే రైతాంగ కూలీ సంఘాలు కూడా అంటున్న పరిస్థితి కనిపిస్తుంది శోభన్. అంటే ఏదేమైనా కానీ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికైనా ఈ జలాశయాలకు సంబంధించినటువంటి నింపే ప్రయత్నం చేయాలి, చెరువులు నింపే ప్రయత్నం చేయాలి, కుంటలు నింపే ప్రయత్నం చేయాలి. లేకుంటే మాత్రం చివరి ఆయకట్టుకు అంటే మే వరకు నీళ్ళు ఇచ్చే అవకాశం లేకపోతే పొట్ట దశకు వచ్చినటువంటి వరి ధాన్యం కూడా ఎండిపోయే అవకాశం ఉంటుంది. కానీ వేణు, ప్రభుత్వాలు అనేటివి వస్తూ ఉంటాయి, పోతుంటాయి. కానీ పంచభూతాలను నమ్ముకొని రైతు నాట్లు వేస్తూ ఉంటాడు, పంట పండిస్తూ ఉంటాడు. కానీ స్వయంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ కమిషన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సాగుకు మీరు బోర్లు వేసుకోవద్దు, వరి కూడా వేయొద్దని చెప్పడం, దీన్ని తెలంగాణ రైతాంగం జీర్ణించుకోలేకపోతుంది. దీనికి సంబంధించి మీరేమంటారు? శోభన్, యాక్చువల్గా ఇది అవగాహన లోపం అని చెప్పాలి. యాక్చువల్లీ ఇప్పటికే ఒకసారి యూరియా కూడా జల్లినటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే అసలు ఇప్పుడు నాట్లు వేయరు, కానీ యూరియా వాళ్ళకి అవసరం, పొటాష్ అవసరం. ఇప్పుడున్న పరిస్థితిలో నాట్లు వేయొద్దని చెప్పడం అనేది అలా అవగాహన లోపం కిందనే మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా రైతులకు ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వం అందాల్సింది ఏంటంటే యూరియాతో పాటు నీటి వసతి, ఇవన్నీ కల్పిస్తే రైతులకు కరెక్ట్ టైంకు అన్ని అందించిన విధంగా ఉంటుంది.
కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాట్లు వేయడం ఇవనేది మాత్రం అవగాహన లోపం కిందనే మనం భావించాల్సి వస్తుంది అని చెప్పొచ్చు శోభన్. ఏదేమైనా కానీ ఇప్పటి వరకు కూడా చూసుకుంటే అందుబాటులో ఉన్నటువంటి ప్రాజెక్టుల నుంచి నీళ్లు తేవడం కానీ వాళ్లకు రైతాంగానికి ఇవ్వడం కానీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా భవిష్యత్తు ప్రణాళిక లేదు. అంటే ఒకవేళ ఈ ఫిబ్రవరిలోనే ఈ విధంగా ఉంటే మార్చి ఏప్రిల్ తర్వాత చూసుకుంటే మేలో మాత్రం తాగునీటి కష్టాలు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంటుంది. సాగుకు మాత్రం విషయానికి వస్తే చివరికి అంటే పొట్ట దశకు వచ్చి కోత సమయంలో నీళ్లు అందకుంటే మాత్రం రైతులు కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని దీని మీద ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టాలి. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతాంగానికి సంబంధించిన యూరియాను సఫిషియెంట్ గా విడుదల చేయాలి. ఎందుకంటే ప్రతి చోట కూడా యూరియా కోసం కూడా రైతులు క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది కూడా ఈ రైతులు అడుగుతున్న పరిస్థితి. అంటే ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని వారికి సరైనటువంటి యూరియా కాదు వారికి కావాల్సిన ఎరువులన్నీ అందిస్తే తప్ప వారు ముందుకెళ్లలేని పరిస్థితి. మరోవైపు ఇవన్నీ వేసినా కూడా చివరి ఆయకట్టుకు నీరు అందుతుందా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వీటికి కూడా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతం అయితే అలాంటి చర్యలు అయితే కనిపిస్తున్నట్టయితే అనిపిస్తలేదు. కనుక ప్రభుత్వం దీనిపై ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టి ఇటు చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వడం, మరోవైపు వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువులు కూడా సప్లై చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పొచ్చు శోభన్.